జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణాయ నమః. నేను మీ రఘుప్రియ. అయితే ఈ నూనెతోను రావి ఆకుల మీద ఎందుకు మనం దీపాలు పెట్టాలి, ఈ రావి ఆకుల పరిహారం ఏంటి అనేది క్లుప్తంగా మీకు చెప్తాను. రావి చెట్టు ఎన్నో విశేషాలతో కూడుకున్నటువంటి రావి చెట్టు అనమాట. శాపాలు, దోషాలు, పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు. అందుకు మనం చేయాల్సిందల్లా ఒక్కటే, మనకి తెలియని ఎప్పుడు మనకి అంత గమనించుకోలేని సమస్యలు కానీ, చుట్టుముట్టినప్పుడు, పితృదోషాలు ఉన్నప్పుడు, తెలిసి తెలియక శాపాలు తగిలినప్పుడు ఈ పరిహారం కనుక చేసుకుంటే విశేషమైన ఫలితాలు కనబడుతుంది. నేను నా ఛానల్స్లో చెప్పేటప్పుడు, ఆస్ట్రాలజీ చెప్పేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు నేను ఇస్తూ ఉంటాను అనమాట. ఇది మీకు ఇప్పుడు కూడా ఇస్తున్నాను. అంతేకాకుండా రావి చెట్టు ఆకులను కనుక ఉంచి దాని మీద ప్రమిదలో దీపం వేసి వెలిగించడం వల్ల ఏమవుతుందంటే శాప, దోష, కర్మ ఫలితాలను కూడా మనము తీసేసిన వాళ్ళం అవుతామన్నమాట. అయితే పూర్వజన్మ పాపాలు, శాపాలు మనకి తెలియవు కదా, మరి అవి పోగొట్టుకోవడానికి ఏం చేయాలి అంటే కనుక రావి చెట్టు ఆకులను తీసుకొని వచ్చి దాని మీద ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించి వారు అనుకున్న కార్యాలు, అంటే ఏ సంకల్పంతో అయితే చేస్తామో ఆ సంకల్పాలు తక్షణమే నెరవేరే అవకాశం కనబడుతుంది. అయితే దేనికైనా మనకి ఒక సమయం ఉంటుంది కాబట్టి 21 రోజుల పాటు ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక, ఇది శాస్త్రం చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు, చేసుకున్నట్టయితే కనుక సత్వరమే అయ్యే అవకాశం కనబడుతుంది. జై శ్రీరామ్. నమస్తే. మరి ఒక మంచి పరిహారంతో మీ ముందుకు వస్తాను. ఎవరికైనా ఆస్ట్రాలజీ పరంగా కావాల్సి ఉంటే కనుక నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి, నేను మీకు పరిహారాలు చెప్తాను. 7386822495 ఇది నా నెంబరు. నమస్తే.